నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నా పేరు మాధురి. ఆ పేరు వింటే పాలిష్ అనుకుంటారు, కానీ లోపల ఉంది ప్రాణాలు తీసే పాయిజన్. ఫుడ్ పాలిష్ పేరుతో సాగుతున్న ఓ చీకటి దందా ఇప్పుడు దేశ రాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అవును, మీరు వింది నిజమే. సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంతరాష్ట్ర మద్యం స్మగ్లింగ్ రాకెట్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఫుడ్ పాలిష్ రసాయనాల ముసుగులో భారీ స్థాయిలో నకిలీ మద్యాన్ని ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి తరలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఆ గ్యాంగ్ వేసిన ప్లాన్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. పైన పైన చూస్తే పాలిష్ డబ్బాలు, లోపల మాత్రం మరణ శాసనం రాసే నకిలీ మద్యం. ఈ స్మగ్లింగ్ కేవలం అక్రమార్కులకే కాదు, వ్యవస్థలోని లోపాలను వాడుకుని అధికారులకు కళ్లుగప్పి వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించే ప్లాన్ చేశారు ఈ కేటుగాళ్లు. ఇప్పుడు దొరికిన నలుగురు నిందితులు కేవలం తోకలు మాత్రమేనా? ये हमारे पास इंफॉर्मेशन आई थी कि एक इंडस्ट्रियल गुड्स के गाइस ने उसकी पैकेजिंग में जो लिकर है फॉर सेल इन चंडीगढ़ हो रही थी, उसको गाइस करके और इंडस्ट्रियल गुड्स बना के और बिहार जो ट्राई स्टेट है उसमें इसको सप्लाई किया जा रहा था। तो इस पे तुरंत कार्रवाई करते हुए जो हमारे थाने की और चौकी की टीम है वो वहाँ पे पहुंची और ये सारा जो इंडस्ट्रियल गुड्स है उसको थोड़ा सा छानबीन करी, उसको देखा तो उसमें से मोर देन अराउंड 3000 क्वार्टर जो है वो इलिसिट लिकर मिली है, जो बिहार जाने वाले कंसाइनमेंट जो मुजफ्फरपुर बिहार जाने के लिए तैयार है। ये स्वरूप नगर में फैक्ट्री चल रही थी, तो वो फैक्ट्री भी बस की गई। वहाँ से पैकेजिंग का जो सामान था और टाटा ईस्ट जिसमें ये ट्रांसपोर्ट कर रहे थे और पैकेजिंग मटेरियल और जो मशीनरी है उसको हमने कॉन्फिस्केट किया। इसमें 4 लोग पकड़े गए हैं। प्रीवियस इन्वॉल्वमेंट अभी इस पे काम की जा रही है। వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందా? పోలీసుల దాడులో భయపడుతున్నటువంటి నిజాలు వింటే మనం ఏం తాగుతున్నాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రాష్ట్రాల బోర్డర్లు దాటించి సామాన్యుడు ఈ గ్లాసులోకి విషయాన్ని ఎక్కిస్తున్న ఈ లిక్కర్ మాఫియా అరాచకాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ చీకటి దందాలో ఇంకెవరెవరున్నారు? ఎక్కడ తయారవుతుంది ఈ విషయం? ఈ ఫుడ్ పాలిష్ ముసుగులో సాగుతున్న మరణ క్రీడపై మా ప్రత్యేక కథనం చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ తెలుగు. జాయ్.